హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ టాప్స్ వీడియోస్. టెక్నికల్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది. ఒక పక్కన వర్క్, ఇంకో పక్కన క్లాసెస్ అండ్ ఈ మెయింటెనెన్స్ వల్ల టైం దొరక్క వీడియోస్ పబ్లిష్ చేయటం అవ్వలేదు. సో ఐ ట్రై టు రెజ్యూమ్ ది యాక్టివిటీ అండ్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 వీడియోస్ యూట్యూబ్లో. సో ఈ వీడియోలో మనం అజూర్ తోటి ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ అజూర్ నేర్చుకోవాలనేది మీకు మెయిన్ ఇంటెన్షన్ అయితే అజూర్లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి, ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అది తెలుసుకోవడానికి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అజూర్లో అసలు మనం ఏం చేస్తాం, అజూర్ అంటే ఏంటి, బేసిక్ సర్వీసెస్ ఏముంటాయి, అదేవిధంగా మనం కెరియర్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఏ ఏ టెక్నాలజీస్ మనకి ఎలాగా రౌట్ చేస్తాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఐల్ మేక్ షూర్ ఐల్ పబ్లిష్ 2 or 3 వీడియోస్ పర్ వీక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ సో దట్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంటుంది. అజూర్లో 2 ఏరియాస్లో ఆర్ 3 ఏరియాస్లో మనం ఫోకస్ చేయొచ్చు. ఒకటి అజూర్ అడ్మిన్, 2 అజూర్ డెవాప్స్, 3 అజూర్ డేటా ఇంజనీరింగ్. అడ్మిన్ వచ్చేసరికి కంప్లీట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏరియాలో ఫోకస్ ఉంటుందన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నెట్వర్క్ నుంచి స్టార్ట్ చేసి వర్చువల్ మిషన్స్, స్టోరేజ్ అకౌంట్స్, వెబ్ యాప్స్, డేటాబేసెస్, మానిటరింగ్ యాక్టివిటీస్, బ్యాకప్స్ ఇవన్నీ అడ్మిన్లోకి ఇంక్లూడ్ అవుతాయి. అంటే ప్యూర్ ఐటీ సపోర్ట్ జాబ్ లాగా ఉంటుందన్నమాట. కాకపోతే క్లౌడ్ ఫ్రంట్లో అజూర్ని ఫోకస్డ్గా పెట్టుకుని సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. అదే అజూర్ డెవాప్స్కి వెళ్ళాలి అంటే డెవాప్స్ అనేది ఒక ఆటోమేషన్ టూల్. బేసిక్గా జనరల్గా చేసేటటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యాక్టివిటీస్, సాఫ్ట్వేర్ బిల్డ్స్ కానీ రిలీజెస్ కానీ ఆటోమేట్ చేయాలంటే డెవాప్స్ టూల్స్ని వాడతారు. ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి టూల్స్ కుబర్నెటిస్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో అప్లికేషన్స్ని ఎలా డిప్లాయ్ చేయాలి అనేది హెల్ప్ చేస్తుంది. సో అలాంటి టూల్స్ని వాడుతూ టెరాఫామ్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ చేస్తూ వీటన్నిటినీ పైప్ లైన్స్లోకి ఇంటిగ్రేట్ చేసి ఒక రిపీటెడ్ యాక్టివిటీని ఆటోమేషన్ తోటి హ్యాండిల్ చేయాలంటే అజూర్ డెవాప్స్ లాంటి టూల్స్ ఉపయోగపడతాయి. జెన్కిన్స్ కానీ, గిట్ ల్యాబ్ కానీ ఇలాంటివి ఏవైనా సరే. సో మనం అజూర్ డెవాప్స్ ఇంజనీర్గా అయినా వెళ్ళొచ్చు, ఆర్ డెవాప్స్ ఇంజనీర్గా, లేదంటే అజూర్ డెవాప్స్ ఫోకస్డ్గా పెట్టుకుని రెస్ట్ ఆఫ్ ది టూల్స్ని ఉపయోగించుకుంటూ కూడా డాకర్, కుబర్నెటిస్, టెరాఫామ్ లాంటివి నేర్చుకుని కూడా ఆ రౌట్లో వెళ్ళొచ్చు. లేదు ప్యూర్లీ నేను సపోర్ట్ సైడే కంటిన్యూ అవుతానంటే అజూర్ అడ్మిన్కి అయినా తీసుకోవచ్చు. దీంట్లో కోడింగ్ ఉండదు. అడ్మిన్లో మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయటం, ఆపరేట్ చేయటం, సపోర్ట్ ప్రొవైడ్ చేయటం. సో ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్సే కాబట్టి కోడింగ్ పెద్దగా అవసరం ఉండదు దీంట్లో. ఈవెన్ డెవాప్స్లో కూడా పెద్దగా కోడింగ్ అవసరం ఉండదు. డెవాప్స్లో మెయిన్లీ అన్ని టూల్స్ యూజ్ చేసేది యామెలే. ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది కోడింగ్ తెలియాలి అని చెప్పి. కోడింగ్ ఈజ్ ప్యూర్లీ ఆప్షనల్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. కోడ్ ఎలా చేస్తారు, కోడ్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా డిప్లాయ్ చేస్తారు, ఆ యాక్టివిటీసే డెవాప్స్ ఇంజనీర్కి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా ఉంటాయి అన్నమాట. అంతే తప్ప కోడింగ్ చేసే అవసరం ఉండదు. టెరాఫామ్ కోడ్ రాస్తాం, అది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా జావా .NETలో రాసినట్టు రాయం. దానికి ఒక సెపరేట్ సింటాక్స్ ఉంటుంది. అలాగే కుబర్నెటిస్లో మేనిఫెస్ట్ ఫైల్స్, డాకర్లో కంపోజ్ ఫైల్స్ ఇలాంటివి రాస్తాం. వాటికి యామెల్ వాడతారు. యామెల్ అనేది చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది అనమాట బేసిక్గా. ఇంకొక ఆప్షన్ ఏంటి అజూర్లో మనకి అంటే అజూర్ డేటా ఇంజనీరింగ్, డేటాబ్రిక్స్, సినాప్స్. కంప్లీట్లీ ఒకవేళ డేటాబేస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఉంటే మీరు అజూర్ సీక్వెల్ కానీ, అజూర్ డేటాబ్రిక్స్ కానీ, లేకపోతే సినాప్స్ కానీ ఈ ఏరియాస్లో ఫోకస్ చేస్తే అటువైపు రౌట్ తీసుకుని అటు కంటిన్యూ అవ్వచ్చు. సో నెక్స్ట్ స్టాప్స్లో నేను అజూర్ అడ్మినిస్ట్రేషన్కి, అజూర్ డెవాప్స్కి కోర్సెస్ తీసుకుంటున్నాను nextstops.in వెబ్సైట్లో. సెల్ఫ్ పేస్డ్ కోర్సెస్ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయి ఉన్నాయి. ఒకవేళ మీరు చూడాలి అంటే కనుక నేను లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో చివరిలో. బట్ ఇప్పుడు అజూర్తో స్టార్ట్ అవ్వాలంటే ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా సైన్అప్ చేసుకోవాలి తెలుసుకుందాం ఫస్ట్.
portal.azure.com ఆర్ azure.microsoft.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మనకి ట్రై అజూర్ ఫర్ ఫ్రీ ఆర్ గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటాడు. ఆల్రెడీ ఒకవేళ అజూర్లో ఆర్ మైక్రోసాఫ్ట్.కామ్లో మనకి యూజర్ అకౌంట్ ఉంటే కనుక ఉన్న యూజర్ అకౌంట్ తోటి లాగిన్ అయిపోవచ్చు, లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అవుట్లుక్.కామ్లో కానీ xbox.comలో కానీ అకౌంట్స్ ఉంటే వాటిని వాడుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ వాడుతున్నాను నేను. వన్స్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత సైన్అప్ ప్రాసెస్ మొదలవుతుంది. ఏమి సైన్అప్ ప్రాసెస్? అజూర్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ సైన్అప్ ప్రాసెస్ మొదలవుతుంది. దాంట్లో మనం మన పర్సనల్ డీటెయిల్స్ని, మొబైల్ నెంబర్ని, మనం ఉన్న లొకేషన్ని మెన్షన్ చేసి ఫస్ట్ మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చే అడ్రస్ కానీ బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ డీటెయిల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇస్తే మనకి అకౌంట్ క్రియేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మొబైల్ వెరిఫికేషను కంప్లీట్ చేసిన తర్వాత, అంటే మన కార్డ్కి మ్యాచ్ అయ్యేటట్టు మొబైల్ నెంబరు, కార్డ్ మీద ఉండేటటువంటి పేర్లు అవి పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బటన్ యాక్టివేట్ అవుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ వ్యాలిడేషన్ అడుగుతుంది. వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయి ఉంటే కరెక్ట్గా జరుగుతుంది. సో కార్డ్ వెరిఫికేషన్లో కూడా ఓటీపీ వస్తుంది. కార్డ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ వ్యాలిడేట్ చేసుకున్న మొబైల్ నెంబరు, కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు ఒకటే ఉంటే తొందరగా అయిపోతుంది యాక్టివేషన్, లేదంటే కనుక రిజెక్ట్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసి లేకపోయినా రిజెక్ట్ అవుతుంది. రూపే కార్డ్స్ అలాంటివి యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్ తోటి కార్డ్ వెరిఫికేషన్ కూడా చేసుకుని సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే మనకి $200 క్రెడిట్ వస్తుంది మన అకౌంట్లోకి, మన అజూర్ అకౌంట్లోకి. అదేవిధంగా ఒక 55 సర్వీసెస్ త్రూ అవుట్ లైఫ్ టైం ఫ్రీగా వాడుకునేటట్టు ఉంటుంది. పాపులర్ సర్వీసెస్ 12 months ఫ్రీగా వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సైన్అప్ ప్రాసెస్లో ఏదైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్గా సేల్స్ టీమ్ తోటి లేకపోతే సపోర్ట్ టీమ్ తోటి ఇక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ మీరు సైన్అప్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది మీకు. ఆ 30 daysలో సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి $200 క్రెడిట్ ఇస్తాడనమాట. ఆ క్రెడిట్ అజూర్ అకౌంట్లో ఉంటుంది తప్ప మన బ్యాంక్ అకౌంట్లోకి రాదు. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో 14,400 15,000 రూపీస్ అజూర్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ని 1 month వాడుకుంటూ అజూర్ సర్వీసెస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. 1 month తర్వాత అకౌంట్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. మీ కార్డ్ నుంచి ఎలాంటి ఛార్జెస్ కూడా కట్ అవ్వవు. ఓన్లీ సైన్అప్ టైంలో ఒక $2 కట్ అవుతుంది. దాంతో ముందుకెళ్ళచ్చు. సో అలా అకౌంట్ సైన్అప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, లెట్ మీ ఓపెన్ అప్ మై అదర్ అకౌంట్. ఈ అకౌంట్లో నేను ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, బట్ యాక్చువల్లీ నాకు ఒక పే యాజ్ యూ గో అకౌంట్ కూడా ఉంది. లెట్ మీ లాగిన్ టు దట్ అకౌంట్. సో ఇది నా పే యాజ్ యూ గో అకౌంట్. ఈ అకౌంట్లో ఎందుకు లాగిన్ అయ్యాను నేనంటే, మీరు ఫ్రీ ట్రయల్ సైన్అప్ చేసుకున్న తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది ఈ రీసోర్సెస్ అన్నీ క్రియేట్ చేసుకునేటట్టు. సో టు స్టార్ట్ విత్ అజూర్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే పైన సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్లో అన్ని సర్వీసెస్ని సెర్చ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంటుంది. ఇక్కడ వర్చువల్ మిషన్స్, వర్చువల్ నెట్వర్క్స్, స్టోరేజ్ అకౌంట్స్, డేటాబేసెస్, యాప్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మనం ఎంటర్ అవ్వగానే డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో మనకు కావాల్సిన షార్ట్ కట్స్ అన్ని లింకప్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్రియేట్ రీసోర్స్ అని బటన్ క్లిక్ చేస్తే ఏ రీసోర్స్నైనా సరే మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అజూర్ అడ్మిన్గా రోల్ ప్లే చేసేటప్పుడు అజూర్ నెట్వర్కింగ్ గురించి థరో అండర్స్టాండింగ్ ఉండాలి. ఎండ్ టు ఎండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి. అజూర్లో నెట్వర్క్స్ని వర్చువల్ నెట్వర్క్స్ అంటారు. ఈ వర్చువల్ నెట్వర్క్స్లో మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేటువంటి మిషన్స్ని వాటన్నిటిని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మన క్లాసెస్లో థరోగా మాట్లాడుకుంటాం. ఒకవేళ సెల్ఫ్ బేస్డ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఆల్రెడీ నెక్స్టాప్స్ వెబ్సైట్లో
కోర్సెస్ బండిల్స్‌లా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇండివిడ్యువల్ కోర్సెస్ మీరు nextops.in హోమ్ పేజ్‌కొచ్చిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఇండివిడ్యువల్ కోర్సెస్ ఉన్నాయి. కంప్లీట్ అజూర్ అడ్మిన్ కోర్స్ ఉంది. లేదు ఇండిపెండెంట్‌గా ఒక్కొక్క కాన్సెప్టువల్‌గా తీసుకుంటానంటే ఆ కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా అజూర్ డెవాప్స్ కంప్లీట్ కోర్స్ ఉంది. అండ్ కుబర్నెటీస్, టెరాఫార్మ్ ఇలాంటి కోర్సెస్ కూడా ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి. లేదంటే పైన బండిల్స్‌లో డిస్కౌంట్స్‌లో ఆఫర్స్ తోటి కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. సో, ఈ వీడియోస్‌లో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఆప్షన్ ఎక్స్‌ప్లోర్ చేస్తాం మనం. లేదంటే లైవ్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అజూర్ డెవాప్స్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. జూన్ సెకండ్ వీక్‌లో. అజూర్ అడ్మిన్‌కి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడున్న బ్యాచ్ కంప్లీట్ అయ్యి స్టార్ట్ చేయటానికి. సో, నెట్వర్కింగ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మీరు ఫ్రీ ట్రయల్ అకౌంట్ తోటి. బిగినింగ్ మొదలుపెట్టాలంటే. తర్వాత వర్చువల్ మెషీన్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. వర్చువల్ మెషీన్స్ అంటే ఇక్కడ విండోస్ వర్చువల్ మెషీన్స్‌ని, లినక్స్ వర్చువల్ మెషీన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. క్లౌడ్‌లో ఉండేటువంటి సర్వర్స్ అనమాట అవి. అదేవిధంగా స్టోరేజ్ అకౌంట్స్ తోటి డేటాను అప్‌లోడ్ చేసి రీస్టోర్ చేసుకోవటం, ఆ డేటాను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయటం అవన్నీ చూడొచ్చు. వెబ్ యాప్స్ అంటే మన మొబైల్ యాప్స్ కానీ, వెబ్ యాప్స్ కానీ క్లౌడ్‌లో హోస్ట్ చేయాలంటే వెబ్ యాప్స్‌ని వాడతారు. డేటాబేసెస్ అంటే ఫుల్లీ మేనేజ్డ్ డేటాబేస్ ఇది. మనం ఇక్కడ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేస్తే దేని గురించి మనం వరీ అవ్వక్కర్లా. ఇంక్లూడింగ్ ప్యాచింగ్ కూడా మనం వరీ అవ్వక్కర్లా. అజూర్‌లో ఇలాంటి సర్వీసెస్ వాళ్ళ నేటివ్ సర్వీసెస్ ప్లస్ మార్కెట్ ప్లేస్‌లోంచి వచ్చినటువంటి డిఫరెంట్ అదర్ సర్వీసెస్‌ని చూస్తే కంప్లీట్‌గా కలిపినప్పుడు అరౌండ్ 3000 సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్‌లో ఏఐ టూల్స్‌ని కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేశారు. అజూర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ క్లౌడ్ అలాంగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ గూగుల్ క్లౌడ్ కూడా. సో, అజూర్ నేర్చుకుంటే అజూర్‌తో పాటు ఏ క్లౌడ్‌నైనా సరే మేనేజ్ చేసే క్యాపబిలిటీస్ మనకొస్తాయి. టెక్నాలాజికల్‌గా అన్ని క్లౌడ్స్ సేమ్ ఉంటాయి. టెర్మినాలజీ డిఫరెన్స్ ఉంటుంది. దానికి విజువలైజేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటే ఏడబ్ల్యూఎస్ ఇంటర్ఫేస్ వేరేలాగా ఉంటుంది. జీసీపీ ఇంటర్ఫేస్ ఇంకోలాగా ఉంటుంది. అజూర్ క్లౌడ్‌లో యూనిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సచ్ యాస్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడీ. ఇదొక యూనిక్ సర్వీస్ అనమాట. ఈ సర్వీస్‌ని వేరే క్లౌడ్స్ ప్రొవైడ్ చేయలేవు. అలాగే అజూర్ క్లౌడ్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వేరే క్లౌడ్స్ ఆఫర్ చేయలేనటువంటి ఆఫీస్ 365 సర్వీసెస్‌ని, అజూర్ డెవాప్స్ లాంటి సర్వీసెస్‌ని అజూర్ ఆఫర్ చేస్తుంది. అజూర్ డెవాప్స్ ఎలా ఉంటుంది? dev.azure.com యూఆర్ఎల్‌కెళ్ళి అక్కడ మనం మన అకౌంట్‌లోకి లాగిన్ అయితే అజూర్ డెవాప్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఒక ఆర్గనైజేషన్‌లో ఉండే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు. అవి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ బిల్డ్స్, సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్ హ్యాండిల్ చేయటానికి డిఫైన్ చేసే ఆటోమేషన్ ప్రాక్టీసెస్ తోటి పైప్‌లైన్స్ లాగా డిఫైన్ అయ్యి ఉంటాయి. దిస్ ఈస్ హౌ అజూర్ డెవాప్స్ లుక్స్ లైక్ అనమాట. ఇక్కడ మనం అజూర్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అజూర్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. కుబర్నెటీస్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. టెరాఫార్మ్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. పైథాన్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. డాకర్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగా అజూర్ డెవాప్స్‌లో అరౌండ్ 300 టూల్స్ ఇంటిగ్రేట్ అవుతాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా అజూర్ డెవాప్స్‌తో ఆటోమేట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అజూర్ అడ్మిన్‌గా వెళ్ళాలి అంటే అజూర్ అడ్మిన్‌కి సర్టిఫికేషన్ AZ104 ఉంటుంది. లేదు AZ300, 301 ఆర్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. అజూర్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్స్. అంటే కంప్లీట్‌లీ అడ్మిన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేషన్స్ గనక మనం ఫినిష్ చేస్తే ఆర్కిటెక్ట్ లెవెల్‌లో మనకి వస్తుంది. ఐ థింక్ AZ300 అండ్ AZ301, 305 AZ305 సర్టిఫికేషన్. అండ్ మన అజూర్ డెవాప్స్‌కి వచ్చేసరికి AZ400 సర్టిఫికేషన్. సో, నేను చెప్పే క్లాసెస్‌లో అజూర్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్‌గా కవర్ అవుతుంది. ఈవెన్ యూ కెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ థరోలీ అజూర్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ కూడా రాసుకోవచ్చు. అలాగే AZ400 రాసుకోవచ్చు. సో, ఇవి పక్కన పెడితే అంటే అడ్మిన్, డెవాప్స్ పక్కన పెడితే మనకిక్కడ డేటా బ్రిక్స్, డేటా వేర్ హౌసెస్, డేటా ఫ్యాక్టరీస్, అలాగే అజూర్ సినాప్స్ అని ఒక టూల్ ఉంటుంది. డేటా అనలిటిక్స్ అనమాట. అంటే ఒకవేళ మీరు డేటాబేస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇంతకుముందు ఒరాకిల్ డేటాబేస్ మీద కానీ, లేకపోతే సీక్వెల్ డేటాబేస్ మీద కానీ, డేటా రిలేటెడ్‌గా ఉండే టూల్స్ మీద టిప్కో గానీ, అట్లాంటి వాటి మీద పనిచేసినప్పుడు ఒకవేళ మీ
కెరియర్‌ని అజూర్ సైడ్ మూవ్ చేసుకోవాలనుకుంటే మోస్ట్ సూటబుల్ వచ్చేసరికి డేటా ఇంజినీరింగ్ సైడ్ ఉండేటువంటి టూల్ సెట్ అనమాట. డేటా ఇంజినీర్స్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఏదైనా సరే మనం కొంచెం టైం డెడికేట్ చేసి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తరోగా ప్రాక్టీస్ చేయాలి. దెన్ వీ కెన్ కాన్ఫిడెంట్‌లీ ఫేస్ ది ఇంటర్వ్యూస్. ఈ వీడియో తర్వాత ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వర్చువల్ మెషీన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లోర్ చేయండి. ఒక విండోస్ వీఎమ్, ఒక లినక్స్ వీఎమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలో ఎక్స్‌ప్లోర్ చేయండి. స్టోరేజ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లోకి డేటా ఎలా అప్‌లోడ్ చేయాలి, అదంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. అలాగే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కానీ. అండ్ రిమెంబర్ 30 డేసే ఉంటుంది. ఒకసారి మనం ఒక క్రెడిట్ కార్డ్ వాడేస్తే ఆ క్రెడిట్ కార్డ్ తోటి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయడానికి కుదరదు. కాబట్టి ఒకవేళ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మేక్ ష్యూర్ యూ హ్యావ్ అనదర్ బ్యాకప్ కార్డ్. ప్రాక్టీస్ కోసం క్లాసెస్ కూడా అవసరం అవుతుంది తర్వాత కాబట్టి. సో ఓవరాల్‌గా హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ అంటే ఒకవేళ మీరు డెవలపర్ అవ్వాలనుకుంటే యాప్ సర్వీసెస్, ఫంక్షన్ యాప్స్, గిట్‌హబ్ యాక్షన్స్, అజూర్ డెవాప్స్ ఈ కైండ్ ఆఫ్ టూల్స్‌ని ఫోకస్ చేయాలి. ఒకవేళ అజూర్ అడ్మిన్ అవ్వాలనుకుంటే నెట్వర్కింగ్, స్టోరేజ్ అకౌంట్స్, వర్చువల్ మెషీన్స్, లోడ్ బ్యాలెన్సర్స్ అలాగే డెవాప్స్ టూల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫోకస్ చేయాలి. కుబర్నెటీస్ లాంటివి. డేటా బ్యాక్‌గ్రౌండ్ నుంచి డేటా ఇంజినీర్ కింద వెళ్ళాలి అంటే గనక సీక్వెల్, సినాప్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా వేర్‌హౌస్ అలాంటి సర్వీసెస్‌ని ప్రాక్టీస్ చేయాలి. మనకి యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ లెర్న్ అని చెప్పి వాళ్ళదే ఒక వీడియో ప్లాట్‌ఫామ్ ఉంటుంది. దాంట్లో చాలా వరకు వీడియోస్ పబ్లిష్ చేస్తారు. సో అవి చూసినా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ ఇందాక చెప్పినట్టుగా nextstops.inలో లాట్ ఆఫ్ కంటెంట్ పబ్లిష్ అయి ఉంది ఆల్రెడీ. సో మీరు ఆ కంటెంట్‌ని ఉపయోగించుకునైనా పబ్లిష్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు యాక్చువల్‌గా. సో ఇందాక చెప్పినట్టుగా మనకి nextstops.inలో బండిల్డ్ కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వీ హ్యావ్ ఇండివిజువల్ కోర్సెస్, కాన్సెప్చువల్‌గా కోర్సెస్ ఉన్నాయి. సో ఏది కావాలంటే అది పబ్లిష్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయొచ్చు. తర్వాత మీరు ఒక వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ అవుతారు. సో క్వెషన్స్ ఏమైనా ఉంటే గనక నేను ఆన్సర్ చేస్తాను. సో ఇందాక బిగినింగ్‌లో చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ 2 ఆర్ 3 వీడియోస్ టెక్నికల్‌గా ఉండే వీడియోస్ పబ్లిష్ చేస్తాను ఇక్కడి నుంచి. అండ్ అజూర్ కూడా అప్డేటెడ్ కంటెంట్‌ని టెక్నికల్‌గా పబ్లిష్ చేస్తా. అంటే క్లాస్‌లో మాట్లాడుకున్నంత తరువుగా ఉండకపోవచ్చు యూట్యూబ్‌లో ఉండే వీడియోస్. బట్ బేసిక్‌గా వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక అజూర్ సిరీస్‌ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి స్టార్ట్ చేస్తాను. దెన్ విల్ టాక్ అబౌట్ అజూర్ అండ్ అదర్ టెక్నాలజీస్ ఆల్సో. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనెక్ట్ విత్ నెక్స్టాప్స్ అని దీంతో కనెక్ట్ అయ్యి గ్రూప్‌లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ విత్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ అజూర్, స్టార్ట్ నౌ ఇమ్మీడియట్లీ. సో యూ కెన్ టేక్ ఎ కాల్. ఎటు వెళ్ళాలనేది మీ చాయిస్. బట్ బేసిక్‌గా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఏది నేర్చుకోవాలన్నా సరే. మీరు ఇక్కడ ఏ కోర్సెస్‌కి వెళ్ళినా సరే డెమో వీడియోస్‌లో నేను నెట్వర్కింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. అలాగే నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అని ఫ్రీ కోర్స్ ఉంది ఇక్కడ. ఈ కోర్స్ రిజిస్టర్ అయితే దిస్ ఈజ్ నెట్వర్కింగ్ టాపిక్స్ అనమాట ఇవి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం ఈ వీడియోస్ చూస్తే ఏ టెక్నాలజీకైనా ఉపయోగపడతాయి ఇవి. ఫండమెంటల్ ఫౌండేషన్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు సైన్ అప్ అయ్యి ఈ వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా పబ్లిష్ చేస్తున్నాను. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్, లైక్ కూడా చేయండి. I'll make sure to publish 2 to 3 videos every week. Thanks for watching. See you in the next week.